హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్స్ మనం చూసాం కదండి. సో ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ ఎక్స్పైరీ ఈరోజు. సో చాలా వాలటైలిటీ అనేది మార్కెట్లో విట్నెస్ చేయడం జరిగింది ఇంట్రాడేలో. సో మీరు చూస్తే కనుక చాలా మూమెంట్ అనేది సో పైకి కిందకి చాలా స్వింగ్స్ మార్కెట్లో ఈరోజు రావడం జరిగిందనమాట అండి. సో అయితే నెట్ బేసిస్ మీద తీసుకుంటే 17,331 దగ్గర 57 పాయింట్స్ గెయిన్ తోటి మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ నెగ్లిజిబుల్ అనమాట అండి. ఎఫ్ఐఎస్ జస్ట్ 279 కోట్లు బై చేయడం జరిగింది. డిఐఏస్ 44 కోట్ల దాకా సెల్ చేయడం జరిగింది. అంటే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ అనేది అసలు లేదనమాట అండి. సో కంప్లీట్గా జీరో అని చెప్పాలన్నమాట అండి. ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ ఈరోజు మార్కెట్లో లేదు, రైట్. సో అందుకే మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్ బ్యాలెన్సింగ్ ఆల్మోస్ట్ పెండ్యులమ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో నిఫ్టీ 50లో ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఉండడం జరిగింది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ అయితే 500లో కొంచెం అడ్వాన్సెస్ ఎక్కువగా రావడం జరిగింది. నిఫ్టీ 500లో చూస్తే కనుక సెలెక్టెడ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మంచి మొమెంటమ్ అయితే చాలా స్టాక్స్లో వచ్చిందనమాట అండి. చాలా స్టాక్స్ సర్క్యూట్స్ అండ్ 52 వీక్ హైస్కి స్టాక్స్ అయితే దూసుకుపోతున్నాయి అనమాట అండి. ఓకే, సో అయితే స్టాక్ సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఏ ట్రాంచ్ ఎప్పుడు ఎంత యాడ్ చేయాలి ఒక స్టాక్లో అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి, రైట్. సో అయితే మీకు ఎవరికైనా హెల్ప్ గైడెన్స్ కావాలంటే సో మన పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట అండి. ట్రేడ్ మూమెంటమ్ అని పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇప్పుడు దసరా సందర్భంగా దసరా దీపావళి డిస్కౌంట్ DDD 50 అని కొడితే కనుక 50% డిస్కౌంట్ కూడా ఉందన్నమాట అండి. విత్ నామినల్ అమౌంట్ తోటి మీరు 1 year పాటు తీసుకుంటే కనుక వీ కెన్ బిల్డ్ ఎ వెరీ గుడ్ పోర్ట్ఫోలియో. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు చూస్తే కనుక అల్టిమేట్గా సో మీ పోర్ట్ఫోలియో మార్కెట్ బీట్ చేసి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఏవైతే విన్నర్స్ ఉన్నాయో అవి మనం హోల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏవైతే లూజింగ్ పొజిషన్స్ ఉన్నాయో అవి ఎంత ఎర్లీగా కట్ చేయాలి. అండ్ అదేవిధంగా మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అనేది సో అవన్నీ డీటెయిల్డ్గా సో మీకు అందులో షేర్ చేయబడతాయి అనమాట అండి, రైట్. సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ దట్ కమ్యూనిటీ. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ సో యు ఆర్ వెల్కమ్ ఫ్రెండ్స్, రైట్. ఓకే, అండ్ విత్ దిస్ నౌ లెట్ us జంప్ ఇంటూ టెక్నికల్స్. సో నిఫ్టీ మీరు చూస్తే కనుక స్వింగ్స్ చూసారు కదా. సో యాక్చువల్గా విత్ ఇన్ ఫస్ట్ 5 minutes క్యాండిల్లోనే ఒక మంచి హై అనేది 17,430, రైట్. సో 17,430 అనేది నిఫ్టీలో హై రావడం జరిగింది. అండ్ దట్ ఈస్ ద హై అనమాట అండి. ఎంటైర్ డే ఆ హై క్రాస్ అవ్వలేకపోయింది. సో నిఫ్టీ అటెంప్టెడ్ 2-3 times అటెంప్ట్ చేయడం జరిగింది. సో దో అటెంప్ట్ చేసినప్పటికీ కూడా సో అది ఫెయిల్ అయింది అనమాట అండి, రైట్. సో అయితే ఓవరాల్గా మీరు చూస్తే కనుక ప్రైస్ యాక్షన్ మీకు అర్థమవుతుంది కదండి. సో నిన్న యాక్చువల్గా సో మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ కంటిన్యూషన్ సైడ్ వేస్ కింద ఉండడం జరిగింది. అగైన్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్, బట్ కానీ క్లోజింగ్ బేసిస్ మీద ఇట్ క్లోజ్డ్ ఎట్ ద డే లో, రైట్. సో మీరు చూస్తే కనుక సో డే లో ఏదైతే లెవెల్ ఉందో ఆ లోయెస్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ప్రాబబ్లీ రేపు ఫ్రైడే కదా, సో రేపు ఫ్రైడే కూడా కొంచెం సైడ్ వేస్గా ఉండొచ్చు. సో అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆఫ్ కోర్స్ ఆన్ గ్లోబల్ క్యూస్ అనమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ బట్టి డెఫినెట్గా ఉంటుంది. అయితే మోస్ట్ లైక్లీ రేపు ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. అంటే 17,280, ఓకే, 17,280 ఆ లెవెల్స్ దగ్గర ఈ గ్యాప్ అయితే ఫస్ట్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో మార్కెట్ ఈ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిల్ అయిన తర్వాత ఇట్ డిపెండ్స్ అనమాట అండి. సో తర్వాత మార్కెట్ డైరెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో అయితే మీరు చూస్తే కనుక ఒక మంచి కన్సాలిడేషన్ వచ్చింది, ప్లస్ ఇక్కడ మంచి కొంచెం పాజ్ తీసుకుంది కాబట్టి ఇక్కడ అక్యూములేషన్ జరిగిందనమాట అండి, రైట్. సో అందువల్ల ఈ జోన్ అనేది ఒకవేళ ఏదైనా ఫాల్ వచ్చినా ఈచ్ 100 points దగ్గర ఒక మంచి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ ఒక డీసెంట్ బౌన్స్ అయితే రావడం జరుగుతుంది, రైట్. సో మంచి ప్రైస్ యాక్షన్ మనం చూస్తున్నాం కదా. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ సస్టైనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటే ఈరోజు కొంచెం కిందకి రావడం అనేది జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే కనుక, రైట్. సో గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అవుద్దని చెప్పి నేను ముందే చెప్పడం జరిగింది కదా. మేబీ గ్యాప్ ఫిల్ అవ్వచ్చు ఇక్కడ అని చెప్పి. ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో డైలీ టైం ఫ్రేమ్ అనమాట అండి. ఓకే, సో ఇక్కడ గ్యాప్ అయితే ఫిల్ అప్ అయ్యడం జరిగింది. ఈరోజు గ్యాప్ అప్ పైకి వచ్చింది కదా, ఈ గ్యాప్ కంప్లీట్గా ఫిల్ అయింది. సో అయితే ఈ గ్రీన్ క్యాండిల్కి అంటే లైక్ నిన్న మనకి హాలిడే కదా దసరా సందర్భంగా. సో మంగళవారం క్యాండిల్కి అండ్ ఈరోజు లక్షవారం క్యాండిల్కి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో అది స్లైట్ మైనర్ గ్యాప్ అనమాట అండి. 5 minutes చార్ట్లో మనం చూసాం కదా, ఆ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పైకి వెళ్తే కనుక గ్లోబల్ మార్కెట్స్ బాగుండి సో ఒకవేళ ఇఫ్ మేనేజెస్ టు బౌన్స్ 17,600 దగ్గర ఒక హడ్డిల్ ఉంది. సో 17,600 లెవెల్ అనేది
ఒక హడ్డిల్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్ట్రీమ్ బేర్ కేస్ సినారియోలో ఒకవేళ 16,790 అనేది ఒక మంచి సపోర్ట్ అనమాట. ఇది మనం ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేసాం. అక్కడి నుంచే యాక్చువల్ బౌన్స్ అయింది. మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఆ లెవెల్ దగ్గర నుంచే ఒక మంచి బౌన్స్ అయితే రావడం జరిగింది అనమాట అండి. రైట్, అయితే ఇక్కడ ఒక చిన్న స్వింగ్ హై కూడా ఉంది కదా. సో ఈ లెవెల్ మీరు ఇది చూడాలన్నమాట అండి. 17,600 అండ్ 17,800 అనేది క్రూషియల్ లెవెల్ అనమాట అండి. ఆ స్వింగ్ హై దాటితే సో దెన్ మళ్ళీ అగైన్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది. హైయర్ లోస్ వెళ్ళే ఛాన్స్ ఉందని మనం బిలీవ్ చేయొచ్చు. సో అంటిల్ అన్లెస్ ఆ లెవెల్ బ్రేక్ అవ్వడంత వరకు ట్రెండ్ రివర్స్ అయిపోయిందని మనం చెప్పడానికి లేదనమాట అండి. దో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో లైన్ చార్ట్ మీరు చూస్తే కనుక డబ్ల్యూ ఫార్మేషన్ జనరల్ కన్సిడర్ టు బి వెరీ గుడ్ అనమాట అండి. ఇక్కడ చూసారు కదా. సో ఇలా డబ్ల్యూ ఫార్మేషన్ వచ్చినప్పుడు జనరల్గా అప్ ట్రెండ్ కంటిన్యూ ఛాన్సెస్ ఉంటాయి అనమాట అండి. సో అంటే బాటమ్ అవేటప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతుంటాయి. ఓకే, సో అయితే దానికి సపోర్టెడ్గా వాల్యూమ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూషన్ ఉంటాయి కనుక దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అనమాట అండి. రైట్, సో ఓవరాల్గా చూస్తే కనుక వీక్లీ చార్ట్ మీరు వీక్లీ క్యాండిల్ కింద చూస్తే కనుక సో మంచి మనం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఓవరాల్గా వీక్లీ వీ క్లోజ్ యాజ్ ఎ వెరీ గుడ్ క్యాండిల్, దట్ ఈస్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వడం జరిగింది. రైట్, సో ఓవరాల్గా సో ఒక రివర్సల్ కింద ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇది నిఫ్టీకి సంబంధించి ఫ్రెండ్స్. రైట్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా బ్యూటిఫుల్గా సో కంప్లీట్ బుల్లిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ మీరు ఇక్కడ చూడొచ్చు వీక్లీ టైం ఫ్రేమ్లో. సో మార్కెట్ సో బుల్లిష్నెస్ కింద మనకి ఈరోజు వీక్లీ క్లోజ్ అయింది కదా. మీరు చూస్తే కనుక సో వీక్లీలో వీఆర్ బుల్లిష్ అన్నట్టుగా ఉండడం జరిగిందనమాట. రైట్, సో అయితే డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది అని చెప్పి నేను మొన్న వీడియోలో చెప్పడం జరిగింది, వెన్స్డే వీడియోలో. సో మీరు ఎవరైతే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతున్నారు, యూ నో ఇట్ వెరీ వెల్. సో ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. ఎగ్జాక్ట్గా ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసిన తర్వాత సో మళ్ళీ అక్కడి నుంచి ప్రైస్ కొంచెం రిజెక్షన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది. రైట్, ఓకే, సో అయితే డైలీ టైం ఫ్రేమ్ విత్ ఇన్ డైలీలో మీరు 5 minutes టైం ఫ్రేమ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఈరోజు థంబ్నెయిల్ అదే. సో ఇట్ ఎండెడ్ వేర్ ఇట్ స్టార్టెడ్. రైట్, సో ఆల్మోస్ట్ ఏదైతే రేంజ్ ఓకే. సో మార్నింగ్ సేమ్ నిఫ్టీలో ఏదైతే స్పైక్ అనిపించిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే స్పైక్ వచ్చింది, మీరు చూడొచ్చు అనమాట అండి. రైట్, సో తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, బట్ ఓవరాల్గా బుల్స్ మేనేజ్ టు హోల్డ్ ఇట్. సో బుల్స్ మొత్తానికి ఏదో రకంగా సపోర్ట్ చేయడం జరిగింది, బాగా బేర్స్ని కంట్రోల్ చేయడం జరిగింది. అయితే పైకి యాజ్ అండ్ మెన్ వెళ్ళి కొలిది ఎవరైతే పుట్ రైటర్స్ ఓకే సో కాల్ రైటింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దే విల్ బి ఇన్ ప్యానిక్. సో అందువల్ల ఏంటంటే అట్ ఈచ్ లెవెల్ కాల్ ఎవరైతే రైట్ చేశారో వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో మార్కెట్స్లో మంచి బౌన్సెస్ అనేవి సో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో మనం చూడడం జరిగింది. రైట్, సో అయితే ఆఫ్టర్నూన్ సెషన్ అయిన తర్వాత యూరోప్ అండ్ డాక్స్ అండ్ డౌ దే ఇండికేటింగ్ నెగిటివ్ అనమాట అండి. సో కొంచెం దే గేవ్ అప్ ద గెయిన్స్, ఏవైతే పాజిటివ్ ఓపెనింగ్ ఉండొచ్చు అని ఏవైతే ఇండికేట్ చేసినాయో ఆ గెయిన్స్ అన్నీ కూడా అవి ఎప్పుడైతే స్లోగా దే గివెన్ అప్. సో మన మార్కెట్స్ కూడా వాటి గ్లోబల్ మార్కెట్స్తో పాటు మన మార్కెట్స్ కూడా పడిపోవడం అనేది జరిగిందనమాట. రైట్, సో ఫైనల్గా సో బ్యాంక్ నిఫ్టీ మేనేజ్ టు క్లోజ్ ఎగ్జాక్ట్లీ అట్ ద డే లో ఏదైతే వాల్యూ ఉందో సో 39,240 అరౌండ్ ఆ లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ అయితే కొంచెం లో బ్రీచ్ అయ్యి కింద క్లోజ్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ అట్ ద డే లో అనమాట అండి. రైట్, సో ఓవరాల్గా సో మనం చూస్తే కనుక సో ట్రెండ్ ఈజ్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ఈ లెవెల్ హోల్డ్ అయినంత వరకు ఇట్స్ ఓకే అనమాట అండి. స్వింగ్ లెవెల్ హోల్డ్ అయినంత వరకు సో మనం అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వచ్చు అని చెప్పి మనం వీ కెన్ బిలీవ్ అనమాట అండి. రైట్, ఓకే, అండ్ కమింగ్ టు బొలింజర్ అవి మీరు చూస్తే కనుక యు నో ఇట్ వెరీ వెల్. సో దే ఆర్ ఆల్ ఇండికేటింగ్ రైట్. బొలింజర్ దాంట్లో మీరు చూస్తే కనుక సో నిఫ్టీ యాక్చువల్గా ప్రీవియస్గా కింద ఏదైతే బ్యాండ్ ఉందో వాక్ స్టార్ట్ చేయడం జరిగింది, బట్ నౌ ఇట్ రివర్స్డ్. నౌ ఇట్ ఈస్ గెటింగ్ రిజెక్షన్ ఎట్ 220 EMA. రైట్, సో 20 EMA ఓకే. సో మిడ్ బొలింజర్ లైన్ ఉంది కదండి, సో అక్కడ రిజెక్షన్ అనేది రావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు మిడ్ బొలింజర్ లైన్ ఏదైతే ఉందో సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర రిజెక్షన్ అనేది మనం క్లియర్గా విట్నెస్ చేయడం జరిగింది. రైట్, అండ్ సెక్టర్ అనాలిసిస్ ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం. సో మెటల్స్ వండర్ఫుల్గా దూసుకుపోయినాయి అనమాట అండి. 3% మెటల్ ఇండెక్స్ అనేది పెరగడం జరిగింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట. సో మీడియా, రియాలిటీ, ఐటీ సో స్టార్టెడ్ అవుట్ పెర్ఫార్మింగ్. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే కనుక ఇవన్నీ అవుట్ పెర్ఫామ్ చేసే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, కన్జంప్షన్, ఫైనాన్స్ ఇవి కొంచెం లెగార్డ్స్ అనమాట. ఇవి కొంచెం అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది నిఫ్టీతో పోల్చుకుంటే, బట్ ఓవరాల్గా మార్కెట్లో స్ట్రెంత్ ఓకే. సో అట్లీస్ట్ అన్నీ కూడా సెక్టరల్ ఇండిసెస్ బాగానే క్లోజ్ అవ్వడం జరిగింది, అండ్ విక్స్ కూడా నార్మల్గా కొంచెం కూల్ టెరిటరీలోనే ట్రేడ్ అవుతుంది అనమాట అండి. రైట్, ఓకే, విచ్ ఈస్ వెరీ గుడ్. రైట్,
అండ్ మూవింగ్ యావరేజ్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మూవింగ్ యావరేజ్ పరంగా చూస్తే కనుక సో నిఫ్టీ ఇంకా ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్. సో నిఫ్టీ యాక్చువల్గా ఇంకా క్రాస్ అవ్వాలన్నమాట. 100 పీరియడ్ హ్యాస్ టు కమ్ అప్. సో 100 పీరియడ్ పైకి రావాలి అండ్ 200 పీరియడ్ క్రాస్ చేసి రావాల్సిన పరిస్థితి అనమాట అండి. సో దెన్ అప్పుడు మంచి ట్రెండ్ రెజ్యూమ్ అయిపోయిందని చెప్పి మనకి కొంచెం సిగ్నల్ రావడం జరుగుతుంది. కానీ ఇట్ ఈస్ ల్యాగింగ్ ఇండికేటర్. ఆ ఇండికేషన్ వచ్చేసరికి మార్కెట్లో చాలా ప్రైస్ యాక్షన్ అయిపోద్ది అనమాట అండి. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆల్రెడీ 100 పీరియడ్ క్రాసింగ్ అబౌట్ 200. సో బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ కంపారిటివ్గా నిఫ్టీతో పోల్చుకుంటే బెటర్గా ఉందని చెప్పి మనం మూవింగ్ యావరేజ్ బట్టి క్లియర్గా మనం చూడొచ్చు అనమాట అండి. రైట్, అండ్ లుకింగ్ అట్ ద గ్లోబల్ ఇండిసెస్ మీరు చూస్తే కనుక గ్లోబల్ ఇండిసెస్ మిక్స్డ్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు డాక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి. ఇట్ గేవ్ అప్ ద గెయిన్స్ యాక్చువల్లీ. సో అండ్ ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఎనీవేర్ రేంజ్ బ్రేక్అవుట్ ఎనీ డైరెక్షన్ ఇట్ కెన్ గో అనమాట. సో యాక్చువల్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూసినప్పుడు అయితే ఇట్ వాస్ వెరీ గుడ్. సో మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. బట్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, రైట్. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది, తర్వాత కొంత పీరియడ్ కొంత టైం వరకు సస్టైన్ అవ్వడం జరిగింది 132 దాకా. సో 2 తర్వాత నుంచి ఎప్పుడైతే ఫాలో అవుతుందో చెప్పాను కదండి, ఈ మార్కెట్స్ ఎప్పుడైతే పడిపోతున్నాయో మన మార్కెట్స్ కూడా వాటిని ఫాలో అవుతా మన మార్కెట్స్లో కూడా కరెక్షన్ అనేది రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఏంటంటే అట్లీస్ట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు బౌన్స్ బ్యాక్. డాక్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు రికవర్ ఫ్రమ్ లోస్ అనమాట అండి. సో విచ్ ఈస్ గుడ్, right. So even though actually it gave up its gains, but Europe markets they are trying to find the ground. Okay, సో ఓవరాల్గా కొంచెం రివర్సల్ వచ్చి ఇవి స్టెబిలైజ్ అయితే మనకి హెల్ప్ జరుగుతుంది అనమాట అండి, రైట్. అండ్ డవ్ ఇవన్నీ చూస్తే కనుక ఆల్ ఆర్ ఓకే. సో ఫ్లాట్ అనే ఈరోజు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట అండి. ఓకే, స్టిల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ట్రేడింగ్, రైట్. సో ఇవన్నీ కూడా సో మొన్న ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగింది కదా. ఐ థింక్ నిన్న మన మార్కెట్స్ ఆల్రెడీ కదా 5th అక్టోబర్ నిన్న అనమాట అండి. సో నిన్న ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగింది, రైట్. ఓకే, సో ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ బట్టి ఈరోజు నైట్ మరి యూఎస్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా దాన్ని బట్టి కూడా మనకి మన మార్కెట్స్ కొంచెం సిగ్నల్స్ తీసుకుంటే అండ్ రేపు కొత్త ఎక్స్పైరీ కాబట్టి ఓకే రేపు మనకి కొత్త కాంట్రాక్ట్స్ కొత్త వీక్ స్టార్ట్ అవుతుంది అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్, ఆల్రెడీ లాస్ట్ వీక్ కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేసాం, కొన్ని మిక్స్డ్గా దే ఆర్ ట్రేడింగ్ మిక్స్డ్ అనమాట అండి. అయితే ఈరోజు ఐ వాంట్ టు షేర్ ఓన్లీ వన్ స్టాక్, దట్ ఈస్ ప్రాజ్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో ప్రాజ్ ఇండస్ట్రీస్ మీరు చూస్తే కనుక ఒక మంచి రైట్ ఇక్కడ క్లియర్ కట్గా ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుంది కదండి, కైండ్ ఆఫ్ పుష్ప ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్, రైట్. కొత్త పేరు అనమాట ఇది. ఒక షోల్డర్ కొంచెం పైకి ఎక్కువ ఉంటుంది, ఓకే, ఒక షోల్డర్ కొంచెం చిన్నది ఉంటుంది, బట్ కానీ కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఇందులో. సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ విచ్ ఈస్ కన్సిడర్ టు బి వెరీ గుడ్ ప్యాటర్న్ అనమాట అండి. సో అయితే క్యాండిల్ కొంచెం పాజిటివ్ ఫుల్ బాడీ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే మనకి ఇంకా బెటర్ కన్ఫర్మేషన్ వచ్చిందని అనమాట అండి. సో ఇంకా ఫర్దర్గా అప్ ట్రెండ్ ఉంది, స్ట్రాంగ్ మార్కెట్ స్ట్రెంత్ ఉందని చెప్పి మనకి బెటర్ కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. బట్ కానీ ఫైనల్గా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అయితే రావడం జరిగింది. బట్ ఎనీహౌ ఇట్ ఈజ్ అట్ ఏ న్యూ హై. సో న్యూ లైఫ్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట అండి. సో ప్రైస్లో మూవ్స్ వస్తే ఇది మంత్లీ క్యాండిల్స్ అనమాట అండి. మీరు చూడొచ్చు ఇంత అగ్రెసివ్ మూవ్స్ అనేవి మీరు చూడొచ్చు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ విత్ ఇన్ 2 yearsలోనే స్టాక్ మీరు చూస్తే కనుక 8 times పెరిగింది ఫ్రెండ్స్. కెన్ యూ బిలీవ్? సో అంటే 10 bagger అవి అంటుంటాం కదా. సో మన లైఫ్ టైంలో మనం చూడొచ్చు అంటే దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అనమాట అండి. ఓకే, రైట్. సో న్యూస్ డ్రివెన్ ఫండమెంటల్గా చేంజెస్ వచ్చినప్పుడు కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్కి మూమెంట్ వస్తుంది కదా. సో ఆ విధంగా ప్రాజ్ ఇండస్ట్రీస్కి అడ్వాంటేజ్ అవ్వింది. సో ఇట్ ఈస్ జస్ట్ రాకింగ్ అనమాట అండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ అట్ న్యూ 52-week హై కాబట్టి సో 450 పైన 450 పైన ప్రైస్ వెళ్తూ ఉంటే 420 స్టాప్ లాస్ తోటి 540 550 లెవెల్స్ దాకా మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట అండి, రైట్. అండ్ కొన్ని స్టాక్స్ అయితే జస్ట్ డిస్కస్ చేస్తున్నాను అనమాట అండి. సో యాజ్ ఎ లెర్నింగ్ పాయింట్, సో పేజ్ ఇండస్ట్రీస్ ఇవి లార్జ్ క్యాప్స్ అండ్ 53,000 అండి షేర్ ప్రైస్, బట్ ఇది కూడా 2-3% పెరుగుతుంది. సో దే ఆర్ షోయింగ్ వెరీ గుడ్ స్ట్రెంత్ అనమాట అండి. చాలా స్టాక్స్ దే ఆర్ ఎట్ ఎ న్యూ లైఫ్ టైమ్ హైస్. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట అండి. సో అంటే ప్రైస్ ఎక్కువ ఉన్నాయి పెరగవేమో, సో ఇలాంటి అపోహలు వద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో హౌ మచ్ రెవెన్యూ దే ఆర్ జనరేటింగ్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బిజినెస్ అనేది అది మ్యాటర్ చేస్తుంది అనమాట అండి, రైట్. సో ఇంటర్మీడియట్గా వచ్చి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కూడా దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్, రైట్. ఓకే అండి. సో ఓవరాల్గా మార్కెట్లో కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్లో చాలా స్ట్రెంత్ ఉంది. సో అలాంటి స్ట్రాంగ్ మొమెంటమ్ స్టాక్స్లో మీరు ఉండాలంటే కనుక ప్లీజ్ డూ జాయిన్ అవర్ పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్, ట్రేడ్ మొమెంటమ్ అనే పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ వీడియో లింక్ కింద ఉంది. ఓకే, సో ఐ వెల్కమ్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.